దిగిందిగా ఈయన మంచి మంచి అన్న ఒక 100 ఇస్తే ఒకటే 90 ఇస్తా. ఒకటే 90. ఒక 100. నేనే ఆకులు నాకుతానా నా మూతి నాకు ఇంకా 100 రూపాయలు ఒకటే 90 తాగుతా. ఒకటే 90. నేనే అడిగిన ఇది నాకు ఇచ్చుడు పోను ఉంటా నన్నే అడుగుతాడు. ఈ నాకంటే పెద్ద తాగుతారా? ఆకలి అవుతుంది బా టీలోలు బా ఎట్లా ఉన్నారు? తాగుబోతు నా కొడుకులు ఉన్నట్టున్నారా? జోగి జోగి రాసుకుంటే బూడిది రాలినట్టు మా దగ్గర ఏమీ లేదు సార్. ఒక 100 ఇస్తే ఒక 90 తీసుకుంటాం. పోండ్రా తాగుబోతు నా కొడుకులారా. నన్ను పైసలు అడుగుతారా మీరు? ఆఫ్టర్ ఆల్ అంటే బాబా తాగుతుంటే ఆఫ్టర్ లెక్క పంపుతాను నీకు. ఆఫ్టర్ ఆల్ కాదు బాబా. ఒక ఆర్టికల్ చదివిన 8 రూపాయలకు 10 రూపాయలు తయారై 180 రూపాయలు కొంటున్నాడు. తాగుతాడు. ఆడు తాగకపోతే రేపు పొద్దున వృద్ధులకు పింఛన్లేవు, ఇదంతా పింఛన్లేవు, వికలాంగులకు పింఛన్లేవు. పెళ్ళంతో పిల్లలతో ఉప్పు అనిపించుకొని మరి తాగుతాడు. ఆడు బుధస్కంధాల మీద ఈ తెలంగాణ మోస్తాడు. ఏమంటారు? ఆడు రేపు పొద్దున మందు పని చేస్తే మొత్తానికి దేశానికి నష్టం వస్తుంది. అసలు చూడు మొన్న రీసెంట్ గా లాక్డౌన్ ఓపెన్ తర్వాత 90 కోట్లు ఇచ్చిన ఘనత బాబా అంది. ఆడు ఆఫ్టర్ కాదు బాబా. మనం వీళ్ళకి సాయం చేయాలి. ఆఫ్టర్ అనకూడదు. దేవుడా వీళ్ళు ఇంత గొప్పలారు. అవును నిజమేరో. వాళ్ళకి ఎంతో కొంత సాయం చేద్దాం. నువ్వు కావా ఆయనకి ఎంత ఇచ్చింది తక్కువనే. అవురా మరిది బా అత్తగారు సొమ్ము అల్లుడు దానం సామె తిన్నవారు నువ్వు? ఏమో బా నువ్వు మా చెల్లె ఎప్పుడు వచ్చినా అమ్మ గట్టి అంటే ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. మరి బావ సొమ్ము బామరి దానం విన్నావారా? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయినా బా నాకు ఎన్ని పంచులు వేసినా నీతో ఎప్పటికప్పుడు శబాస్ అనిపించుకుందాం అనుకుంటాను. నేను అనిపించుకుంటా ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ఏమంటావు? ఎప్పటికైనా నీతో శబాస్ అనిపించుకుంటా. వీడు ఏమనిపించుకుంటాడో ఏమో. అన్నా ఇంకా మల్లిగాడు ఇరిగాడు పుల్లు తాగుతారు. వీళ్ళకి పైసలు ఎక్కడియే మల్లిగా ఆగిరా జోరే ఉన్నారు. నమస్తే. ఏమిరో కథ పైసలు ఎక్కడిరు? పైసలు ఎక్కడిరు? బాగానే ఉన్నాయి. ఆడ తోలా 2 భద్రగాలు దొరికారు. వాళ్ళ దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయన్న. ఈ పైసలు వాళ్ళే ఇచ్చారు. ఎక్కర్రు పోర్రవే మీరు. ఇలా ప్లాన్ ఎత్తారు. ఏం చేద్దాం బా? అబ్బా వీళ్ళే 2 ఇలా షికారి చేసుడు. అరే నాని నేను ముందు
అక్కడ వాళ్ళకి ఏమో దొరికింది. వాళ్ళ చూస్తే ఊరోళ్ళు ఎక్కున్నారు. వాళ్ళని ఏదో ఒకటి వేద్దాం, మళ్ళీ దుబ్బకపోదాం. అరే ఏంద్రా ఇది? అరే దెబ్బల్ది కాదు, స్టేషన్ పోదాం పర్రా. పోలీస్ స్టేషన్ అంటే నాకు భయం అవుతుంది అన్న. ఊరోళ్ళం కదా. అసలే మా నాయన హాస్పిటల్లో ఉన్నాడు టీడీపీ రోగంతో. టీటీపీ రోగమా? అదేం రోగం రో? అన్న ఎంతో కొంత మీరే తీసుకోండి అన్న. నేను కూడా నూకనూరు పోవాలి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నేను కూడా నూకనూరు పోవాలి. ఎంత ఇచ్చినా తీసుకుంటా, మీ దయ. బా ఒకసారి పక్కకు రా. ఎందుకురా? బా వాళ్ళు ఊరోళ్ళు ఎక్కున్నారు. వాళ్ళకి ఎంత కొంత ఇచ్చి వాళ్ళు నిలబడదాం. ఏ అద్దురా బాబు, అంత తేడా ఎవరు అనుకున్నది? ఏం కాదు బా, లచ్చి మత్తలంట తడకడ్డం పెడతానంటావు. లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, యూటర్న్ తీసుకో. ఇంకా నేను సెట్ అవుతాను. నీకెందుకు? నేను ఇది సేపేసి అనిపించుకుంటా బా, ఖచ్చితంగా. ఇప్పుడు పైసా తినవు, రేపు వచ్చి తీసుకోరు. అయ్యా ఊరోళ్ళం మేము, మమ్మల్ని మోసం చేస్తే ఎట్లా? రేపు 10 తులాలు ఉంటుంది. ఆ సార్ మెల్లో తులం ఉన్నది, అది ఏమన్నది పోతాం. అయ్యా చేతికి ఉంగరం ఉన్నది. నేను ఊరికి పోతా నూకనూరు. ఆ ఉంగరం ఇవ్వనరు చాలు. బిత్తిరేలు దొరికింది బావ, ఇచ్చేసి పంపిద్దాం. ఎవరికి ఎవరు బిత్తిరోడు దొరికిండ్రా? ఏ ఊక బా, అంత ఆలస్యం, అంత మంచి జరుగుతుంది. నీకెందుకు? ఇచ్చే ఇచ్చే ఇచ్చే. యా, 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 యా. బా, బా. ఇయ్యా, ఇంగో. బా. బా అంత మంచి జరుగుతుంది బా, ఆలస్యం ఆలస్యం. ఒక పాల అరే నువ్వు ఉండరా, హౌస్లో ఇంటికి వేస్తా. ఉంగరం చెప్పాలి బా. ఎందుకురా? నేను చూసుకుంటా. ఉంగరం చెప్పి మరి మర్చిపోకు. ఉంగరం చెప్పిస్తాడు మా బావ, ఉంగరం ఖచ్చితంగా చెప్పిస్తాడు నాకు. దీన్ని దీన్ని చేయించాలి అర్థమైంది. ఫుల్ అని చేయించుకోవాలి ఎట్లా, ఎందుకంటే మనకు అంత లాభం చేసినాం మనం. ఎట్లా చేపిస్తాం? గారు సరే ఇలా రండి. ఇందులో అరేంజ్ పెట్టచ్చినావు. ఇది కొద్దిగా ఎంత ఉందో చూడండి. సరే చూసి చెప్తా. ఇది ఏందయ్యేది? కాకి బంగారం ఇది, అసలు బంగారం కాదు అది. కాదు అట్లా అంటారు. మళ్ళీ చూడాలి, ఎన్ని తరాలు చూడాలి? నాకు అంతే. ఇది ఏది దొరకరా నాకు ఇది. నా ఉంగరం నువ్వేంద్రా, నీకు బంగారం మొలతాడు చేపిస్తా. ఇగో నువ్వే మొత్తం. ఏమైంది బా? అది కాకి బంగారం అట్రా, నా కుంప ముంచినవురా. అయ్యో కాకి బంగారం.